కళాప్రపూర్ణ శ్రీ రావూరు వెంకట సత్యనారాయణరావు గారి ఆషామాషి 8వ భాగం 14/3/24. ఇవాళ మొదటి శీర్షిక లీటర్లు. ప్రతిరోజు మాకు 5 లీటర్లు కావాలి. 3 లీటర్లు కాఫీకి, 2 లీటర్లు తోడు పెట్టుకోవడానికి. ఆదివారం నాడు ఆయన ఇంట్లో ఉంటారు కనుక ఇంకో 1/2 లీటర్ ఎక్కువ అని ఒక ఆవిడ పక్కింటి ఇల్లారితో అంటారు. మేము మాత్రం వెనకటి పాల మనిషి దగ్గర సేర్ల లెక్కనే కొనుక్కుంటున్నాం. ఎప్పుడైనా పాలు బాగుండకపోయినా, విరిగిపోయినా, ఏం సూరమ్మ పాలిలా అయిపోయాయి అని అడగటానికైనా అవకాశం ఉంటుంది. డిపోల్లో తెప్పిస్తే చెప్పుకునే దిక్కే ఉండదు అని అవతల ఇల్లాలు జవాబు చెప్పి ఆ పక్కనే అంటు తోముకుంటున్న ముందు భాగంలో ముసలమ్మ వెంటనే అందుకొని, ఏం లీటర్లు ఏమిటో, మా ఇంట్లో 2 లీటర్లు కొంటే మనిషికి లిక్కెడు కాఫీ రావటాలు. పుట్టినప్పటి నుంచి పట్టినన్ని పాలు పోసి పెంచిన కడుపుని ఎలా నింపేది? ఇవే పిత్త కడుపులా, పిల్లి కడుపులా అంటూ ప్రారంభించి ఒక ఆవిడ అత్తగారిని గురించి చెబుతూ, ఆవిడతో ఒక విధంగా చచ్చిపోతున్నాం. పొద్దున 1/2 లీటర్, సాయంత్రం 1/2 లీటర్ కాఫీ పోయా, అర్ధరాత్రి లేచి వేడి చేసిందరూ అంటూ 1/2 లీటర్ హార్లిక్స్ తాగుతుంది. అలా అయితే ఎలాగమ్మా అని మందలిస్తే కొడుకు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే వేళ గుమ్మల్లో నిలబడి ఆ ఎండిపోయిన కళ్ళల్లో నుంచి 2 లీటర్ల కన్నీళ్లు కురిపిస్తుంది. ముసలితనంలో పాల మీద భీతి, పాల మీద ప్రీతి ఏర్పడడం అత్తగారులకు పూర్వం నుంచి ఉంది. అర్ధసేరు ఆవు పాలు, పావుసేరు పంచదార కలిపి అందిస్తేనే కనికరిస్తుందత్తగారు అని వెనకటి పాటలో ఒక చరణం ఉందట. పూర్వం ప్రతి ఇంట పాడి ఉండేది కనుక లెక్క ఉండేది కాదు. పూర్వం చెంబులతో తాగే క్షీరం ఇప్పుడు చెంచాలతో తాగాల్సి వస్తుంది. 2-3 గేదెల పాడి ఉన్న ఇళ్లలో పూటకు లీటర్ పాలు బానకే అంటుకుపోయే. ఈ రోజుల్లో 2 లీటర్ల పాలు గిన్నెలోకి వస్తే పాల సముద్రం ఇంట్లోకి వచ్చినంతగా భావించి కాచక ముందే 10 మాటలు వాటిలోకి తొంగి చూస్తున్నాడు పరమాత్ముడు. పన్నగపు పాన్పుపై పబడించిన దృశ్యమేమైనా కనిపిస్తుందేమో అని. ఇల్లు అద్దెలకిచ్చేవారు పంపు నీటి విషయం ఇలా చెబుతారు. పొద్దుటి వేళ 25 లీటర్లు, సాయంత్రం 10 లీటర్లు పంపు నీళ్లు పట్టుకొనిస్తాం. తక్కినవన్నీ నూతిలో తోడుకోవాల్సిందే. చుట్టుపక్కలొస్తే ఎలాగండి మరీ లీటర్ల లెక్కలో మాట్లాడితే అని ప్రశ్నిస్తే, అదనంగా తీసుకున్న నీళ్లకు లీటర్కు అనా చొప్పున బిల్లేస్తాం అందుతావిడ. ఇంటి ఓనర్ అన్నమాట. నీళ్లకు కూడా అంత నిషేధం పెడితే ఎలాగండి, మేం మాత్రం వృధాగా పారబోస్తామా అంటే, నీరంటే ఎంత తేలిగ్గా ఉందేమిటండి, పన్నీరులాగా ఉంది రోజుల్లో అంటుందా ఇల్లా. మరి లీటర్ల గొడవ ఎలా తేలుతుంది? మా ఇంట్లో 5 లీటర్ల బొక్కెన ఉంది, దాంతో కొలిచి పోసుకోవడమే అంటుందా తేలిక. చివరకు పంపు నీళ్లకు కూడా పాదోదకానికి వచ్చినంత విలువ వచ్చి లీటర్ల లెక్క పట్టి తెచ్చుకొని ఔన్సులు గ్లాసులు కొని తెచ్చుకొని ఆ లెక్కను తాగాల్సిన పరిస్థితి కూడా ఏర్పడచ్చు. పోతే గజాల లెక్క పోయి మీటర్ల లెక్క వచ్చి మీటర్లు బాగా అలవాటు కాకపోవడం వల్ల కొంత గజిబిజి వచ్చి తెలివి గల వాళ్ళు వాటిని నిత్య జీవితంలో ఉపమానాల క్రింద వాడేస్తారు. మా అమ్మాయి మీటర్ జడలు మిలియన్ మల్లెపూలు కుట్టి నీటుగా నడిచిపోతోంది నడి బజారులో అని మా అమ్మాయి కదా ఆ అమ్మాయి అని ఒక కథకుడు వర్ణించాడు ఇటీవల. ముసలి వాళ్ళంతా వెనక్కు పోయి యువకులంతా ముందుకు వస్తున్నారు అనటానికి గజాలు వెనకబడి మీటర్ల స్కూటర్ల మీద తిరుగుతున్నాయండి. మనుషులు మారుతున్నారు, కొలతలు మారుతున్నాయి. కలకాలంగా మూలకు ఉండే గౌరవం తప్పగా మారిపోయిందండి అన్నాడు ఒక ఆయన. కొత్త వస్త్రాలు వస్తే మూరలతో కొంచెం మురుస్తూ వచ్చేవారు. ఇప్పుడు మూరలతో ఏం పని ఉంది?
నిద్ర పట్టకపోతే అర్ధరాత్రి లేచి కూర్చొని మంచం పట్టీలు కొలుచుకోవాలి. అది ఆయన నైరాశ్యం అంతా బయట. నరుడు ఊళ్ళు సంపాదించినా రాజ్యాలు సంపాదించినా చివరకు గజం నేల అనేవాళ్ళు ఇది వరలు. ఇప్పుడు ఆ సామెత ఎమెండ్మెంట్ పెట్టి గజం ఉన్న చోట మీటర్ అని మార్చాలన్నాడు ఒక ఆయన. స్త్రీల చీరల విషయం మాట్లాడేటప్పుడు 7 మూరల చీరని 6 మూరల చీర అని చెప్పుకునేవాడు. ఇప్పుడు ఆ పద్ధతి అంతా పోయి 8.5 మీటర్ తీసుకుంటే నాకు మా చెల్లెలికి కూడా చీరలు అవుతాయి, 35 మీటర్ తీసుకుంటే చెరో జాకెట్ అవుతుంది అని చెప్పడం వింటున్నా. మొన్న వానదల్లు లాంటి చీరలు చారులుండ క్లాత్ వచ్చింది. అది 6 మీటర్లు కొంటే నాకు 3 జాకెట్లు అయి మా వారికి పాకెట్లునే బుషర్ట్ కూడా వచ్చింది అని మరొక ఆవిడ. మొన్న ఒక ఆవిడ భర్త ఆఫీసు నుంచి వచ్చి చెప్పులు విప్పక ముందే చూడండి 2 గజాలన్నరకు మీటర్లోని మార్చండి, 1.5 గజాలన్నరను మీటర్లోకి మార్చండి, మార్చి దాన్ని 3 పెట్టి భాగారించండి అంటూ. ఇంటికి రాగానే ఏమిటి నాకు ఓరల్ పరీక్ష, ఆఫీస్ పనిలో తల దిమ్మెక్కి అనవసరంగా నన్ను పట్టుకొని ప్రత్యక్షంగా తిట్టిన పై ఉద్యోగి పరోక్షంగా తిట్టుకుంటూ ఇంటికి వచ్చా, నాకు ఈ మీటర్లు గొడవేమిటి ఆయన విసుక్కున్నా. అది కాదండి, నేను గజాల లెక్కలు ఫుల్ బాయిల్ కొన్నా, దర్జీ మీటర్ల లెక్కలు జాకెట్లకు మీటర్లు 3వ వంతు కావాలంటున్నాడు. నేను కొన్న పీసుకి ఎన్ని జాకెట్లు వస్తాయో చూద్దామని. వచ్చినన్ను కొట్టమను, దక్కింది తవ్వమను, లేదా రేపు ఏ షాపు బావలో కన్నా వెళ్ళి ఆ పీసును మీటర్లో కొలిపించుకోరా అన్నాడు ఆయన విసుగ్గా. మొన్న ఒక యువతి ప్రియుణ్ణి అడిగిందట, ఏమిటి ప్రేమమూర్తి నీ కోరిక, అనుక్షణం 1/2 మీటర్ దూరంలో నీ చుట్టూ పరిభ్రమిస్తూ జీవించాలని ప్రియతమా అన్నట్ట. ఈ శాటిలైట్ ప్రియుని కోరికకు ఆమె ఎంతో నవ్వుకుందట. అయ్యో మా ఆయన, అది ఒక అలవాటు మాటలు. వెనకటికి ఒక పెద్ద మనిషి రోడ్డు వెంట వెడుతూ మధ్యలో ఆగిపోయాడు. అక్కడ నుంచొని దీర్ఘంగా ఆలోచించటం ప్రారంభించి ఇంతలో ఒక వ్యక్తి ఎదురుగా వచ్చి ఆయన్ని చూసి నిలబడ్డ పెద్ద మనిషికి కొండంత బలం వచ్చి, ఏమండి మీరు చాలా మంచివారు, సమయానికి వచ్చారు, లేకపోతే నేను చాలా చిక్కుల్లో పడేవాడిని అన్నా. ఏమిటి మీ ఇబ్బంది, మీరెందుకు చిక్కుల్లో పడేవారు, నేను మీకు చేసే సాయం ఏమిటో చెప్పండి అన్నాడా వచ్చిన వ్యక్తి. పరే లేదు, నేను ఎటు నుంచి వచ్చి ఇక్కడ నిలబడ్డాను చెప్పగలరా అని మొదటి ప్రశ్న. ఇంతేనా మీరు అడిగేది, మీరు అలా దక్షిణం వైపు నుంచే వచ్చారు, లేకపోతే నా ముందే ఉండేవారుగా రోడ్డు మీద అని ఆయన చెప్పారు. అమ్మయ్య, నా సంశయం తీర్చారు, లేకపోతే ఎటు తోచక చీకటి పడేదాకా ఇక్కడే ఉండిపోయేవాడిని. నేను దక్షిణం వైపు నుంచి వచ్చానని చెప్పారు కనుక నేను ఇంటి దగ్గర నుంచే వస్తున్నానన్న మాట, ఎక్కడికో పని మీద బయలుదేరానన్నమాట అంటూ ఆయన చకచక ఉత్తర దిశగా నడిచి వెళ్ళిపోయాడు. పరధ్యాన తరంగాలు హృదయంలో ఊగే వ్యక్తికి సంబంధించిన మరో వింత చెబుతా. ఒక పెద్ద మనిషి రాత్రంతా ఎక్కడో గడిపి తెల్లారి కొంపకి చేరాడు. భార్య కాసిన కాఫీ నీళ్లు కాచి ముఖాన పోసి ఆయన కాసిన కళ్ళీళ్ళు నోట్లో పోసుకొని ఆ కాసిన నీళ్లు నోట్లో పోసుకోకుండా చెంచాతో తిప్పుతూ కూర్చున్నాడట. భార్య చూసి, ఏమిటలా ఆలోచిస్తున్నారు, ఏం లేదే, రాత్రి అదేలే తెల్లవారుజామున అనుకో ఎవరైనా ఒక మనిషి మన సావిట్లో మోకాళ్ళ మీద దేకుతూ కనిపించాడా నీకు అని ప్రశ్నించాడు. ఆకుతూ కనిపించడం ఏమిటంటే, నాకేం కనిపించదా, కొంప తీసి దొంగ ఏమన్నా వచ్చాడేమో, మీకెలా తెలుసు, మీరింట్లో లేరుగా అందిట ఆమె ఆశ్చర్యపో. దొంగ కాదు, ఒకవేళ నేనేమన్నా ఒకసారి ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళేనేమో అని రాత్రి మోకాళ్ళ మీద దేకినట్లు, అది చూసి ఎవరో నన్ను తెచ్చి బయటికి తోసి తలుపు వేసినట్లు జ్ఞాపకం. అది మన ఇంట్లో ఇంకో చోట అని తేలక నిన్ను అడిగా అన్నట్ట. పాశ్చాత్య దేశాల వాళ్ళకి భార్యల్ని ఎక్కడ పడితే ఎక్కడ ముద్దు పెట్టుకోవటం, ఆలింగనాలు చేసుకోవటం వల్ల
ఈ సందర్భంగా ఒక పరధ్యానపు తెల్లదొరకు సంబంధించిన ఒక సంఘటన ఒకటి ఉంది. అతగాడు ఏదో ఊరు బయలుదేరి వెళ్తున్నాడు. భార్య కూడా రైలు స్టేషన్కి వెళ్ళింది. అక్కడి దాకా వెళ్ళి గార్డు ఈల వెయ్యగానే గబాల ముద్దు పెట్టుకోవటం వాళ్ళ అలవాటు. పోర్టర్ సామాను రైల్లో పెట్టెలో పెట్టి డబ్బుల కోసం నుంచున్నట్ట పక్కకి. ఆయన భార్యతో ఏదో మాట్లాడుతున్నాడు. ఇంతలోనే గార్డు వాడి సొమ్మంతా పోయినట్టు ఏలేసేశారు. ఆ తొందరలో దొరగారు కూలి డబ్బులు భార్య చేతిలో పెట్టి పోర్టర్ని ఎంత తన్నుకున్నా వదలకుండా గట్టిగా ముద్దాడి ఎగిరి కంపార్ట్మెంట్లో పడ్డారు. వెనకటికి ఒక పెద్ద మనిషి రాత్రి భోజనం అయ్యాక తర్వాత చేతికర్ర తీసుకొని కొంచెం దూరం షికారెళ్ళి వచ్చి నిద్రపోవటం అలవాటు చేసుకొని ఒకసారి అలా తిరిగి వచ్చి చేతికర్రను మంచం మీద పడుకోబెట్టి తను వెళ్ళి గోడ మూల నుంచున్నాడట. అర్ధరాత్రి వేళ బాగా కొనికిపాట్లు వచ్చి గబాలున ముందుకు పడ్డాడు. ఆ మోతకు భార్య పరిగెత్తొచ్చింది. ఆయన పడ్డ చోటించి మెల్లగా లేస్తున్నాడు. అదేమిటి అలా మూల పడుకున్నారేమిటి అడిగింది భార్య. ఏమోనే మరి ఇక్కడ పడ్డాను లేస్తున్నాను అన్నట్టు ఆ పరధ్యానపు భర్త. తీరా చూస్తే మంచం మీద చేతికర్ర కనిపించి ఒకవేళ మతిమరుపులో కర్ర అక్కడ పడుకోబెట్టి మీరిక్కడ నుంచోలేదు కదా అని ఆమె ప్రశ్నించింది. బహుశా అంతే అయి ఉండొచ్చు, లేకపోతే ఈ మూలకు ఎలా వస్తా అంటూ ఆయన కర్ర తీసి మూలబెట్టి అప్పుడు వెళ్ళి మంచం మీద పడు. పరధ్యానంలో పరాకాష్ఠ చెందిన మహాశీని ఉదంతం ఒకటి ఉంది. పరధ్యానంలో ప్రపంచ పోటీలో నెగ్గజాలిన వ్యక్తి అనే కితాబు సంపాదించాడాయన కథ ఇది. ఆయన పరధ్యానానికి భార్య చాలా కాలం పరితాపం చెందిందట. తల బాదుకుందట, కానీ ఫలితం దక్కల. ఈ బాధ కంటే ఆయన గారి పరధ్యానంలో గల హాస్యాన్ని అనుభవించి ఆనందించడం ఒక్కటే మార్గం అనుకుందట. ఆ విధంగా ఆవిడ మనసుకు కొంత శాంతి కాలక్షేపం ఏర్పడ్డాయి. ఒకనాడు ఆ దంపతులిద్దరూ బాల్కనీలో కూర్చొని ఉన్నారు. ఆవిడ తెచ్చిన కాఫీ ఎలాగో తాగారు. తదేక ధ్యానంగా ఆకాశం వంక చూస్తున్నాడు పిచ్చి గుడ్డేసుకొని. ఆ వింత విగ్రహాన్ని చూసి ఆమె కొంచెం హాస్యం చెయ్యాలి అనిపించి ఉండి హఠాత్తుగా ఏమండోయ్ మా ఆయన వస్తున్నాడు ఎట్లా ఇప్పుడు అందిట భయపడుతున్నట్లుగా అన్నట్టు. ఆయన గారు అయితే ఏకాంతంగా నీతో కూర్చున్నాను, నన్ను చంపేస్తాడు. బాల్కనీ నుంచి ఒక్కసారి కిందకి దూకాడు. అనవసరంగా హాస్యం చేసి ఆయన్ని అలా తిప్పలు పెట్టినందుకు ఆవిడ ఎంతగానో విచారపడుతూ కాళ్ళు చేతులు సరిగా వచ్చేదాకా పతిసేవ చేసింది. ఆయన ఎన్ని తిప్పలు పడ్డా ప్రపంచానికి ఒక మంచి జోకు మాత్రం అందించాడంట రావులు. మా ఊళ్ళో ఒక పెద్ద మనిషి ఉండేవాడు. ఆయన ఉపాధ్యాయ పదవి చేసేవాడు, కానీ పరధ్యానం ఎక్కువ. చాలాసార్లు పాఠం చెప్పి వెళుతూ ఇదంతా మీ క్లాసుకు చెప్పాల్సింది కాదురా, మర్చిపోండి, మంగళవారం అసలు పాఠం చెబుతా అనేవాడు. ఒకసారి పొద్దున లేచి ఆదివారం నాడు కాఫీ తాగి వెళ్ళి క్రాప్ చేయించుకుందామనుకున్నాడు. సరాసరి వెళ్తాం కాఫీ హోటల్కే వెళ్ళాడు. క్రాప్కి వెళ్ళాలి. సర్వర్ వచ్చి మీకేమిటి సార్ అనగానే జుట్టు మావయడం కల్పించరా, క్రాప్ చేసి త్వరగా వెళ్ళాలి అన్నారు. అలాంటి వారిని తలుచుకున్నప్పుడు మనకు కొంచెం నవ్వుకునే అవకాశం వస్తుంది. వారు తెలియకుండానే ఈ కఠోర ప్రపంచంలో కమ్మని నవ్వులు విక్కరించి పుణ్యం కట్టుకుంటారు. మనకు నవ్వులు తగ్గిపోతాయి అని అనిపించినప్పుడు ఇంటికో పరధ్యానపు వ్యక్తిని ప్రసాదించు స్వామి అని మొక్కుకోవాలని అనిపిస్తోందని ముగించారు. మగజామ అనుకున్నా కాదు, ఆడజామే. చాలామంది జీవితాలు ఉద్యోగాల్లోనే గడిచిపోతాయి. గానక్కి కట్టిన ఎద్దుల్లాగా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండటమే సరిపోతుంది. ఇతర ప్రపంచంలో ఎక్కువగా సంబంధం ఉండదు.
ఆలోచించేందుకు వ్యవధి ఉండదు. పై అధికారే వారి పాలిటి భగవంతుడు. ఆయన అభిమానానికి పాత్రులైన వాళ్ళంతా దేవగణం. చాటున వారిని స్మరించడం, ప్రత్యక్షంగా వారిని కీర్తించడం, అలాగే నీవే తప్ప ఇతపరం వెరుగ అన్నట్లుగా అభినయిస్తూ ఉండడం వారి నిత్య జీవితం. ఉద్యోగులంతా ఒక కులం. ఫస్ట్ తారీఖు గోత్రీకులు వాళ్ళంతా గొప్ప కైనేజ్ వారు. ఫస్ట్ తారీఖు గోత్రీకు. వీరు చాలా పని ఒత్తిడిలో ఉండటం వల్ల పై అధికారిని తలచి భయంతో వణికిపోతూ ఉండటం వల్ల వారిలో ఎక్కువ సంతోషం కానీ హాస్యం కానీ ఉండదనుకుంటారందరూ. కానీ అనుకోకుండా ఆఫీసులో చాలా హాస్యం ప్రవహిస్తుంది. కొందరు ప్రత్యేకించి అలాంటి హాస్యాన్ని కల్పించగలుగుతూ ఉంటారు కూడా. ఒక ఆఫీసు మేనేజర్ గారు ఉండేవారు. ఆయనకు అక్కర్లేని విషయం అంటూ ఉండేది కాదు. ఆఫీసులో దొడ్లో ఉన్న అరటి చెట్టు దగ్గరికి వెళ్ళేవాడు. వేసిందంటూ వస్తూ ఉండేవాడు లోపల. ఎవరైనా విని ఏం వేసిందండి ప్రస్తే అరటి చెట్టు పువ్వేసిందయ్యా, ఇవాళ వేసింది అని చెప్పి సంబరాలు పడుతూ ఉండే. ఇంకా కొంతకాలం పోయాన కాసింది అంటూ వచ్చేవాడు తోటను. ఏమిటి అనిపిస్తే జామ చెట్టు కాయకలు కాసి. నేను కాయదనుకున్నా కానీ కాసింది అని గంతులు వేసేవాడు. ఎందుకు కాయదనుకున్నారు మీరు అని ప్రశ్నిస్తే అది మగజామ అనుకున్నా కానీ ఆడజామే, ఇక కాస్తుంది, ఏటా కాస్తుంది, పర్వాలా అనేవాడు. ఒకరోజు ఉదయం ఆఫీసుకు ప్రొపరైటర్ వచ్చి తోటలో నుంచి చెట్ల వంక చూస్తున్నాడు. ఇంతలో మేనేజర్ వచ్చి ఆయన వెనక నిలబడి లేచిపోయిందన్నారు. ప్రొపరైటర్ ఎవరు అన్నట్టు ఆయన వంక చూశాడు. మేనేజర్ అది గమనించకుండా రాత్రి ఉంది, తెల్లారేటప్పటికే లేచిపోయింది, ఎలా పోయిందో ఎక్కడికి పోయిందో అన్నాడు. ప్రొపరైటర్ గారికి అర్థం కాక ఎవరయ్యా లేచిపోయింది అన్నారు. మేనేజర్ మెల్లగా ఎవరూ కాసారు. ఈ మల్లెపందిలో ఒక చిన్న పెట్ట ఉంది, ఎంత బెదిరించినా పోరా, గూడులాగా చేసుకొని కూర్చుని పోనీ పాపం అని ఊరుకున్నా, కానీ తెల్లారేటప్పటికి లేచిపోయింది అని. పిట్టే కదా మీ చుట్టాలెవరో అనుకున్నా అన్నాడు ప్రొపరేటర్. అది విని మేనేజర్ లేదండి, మా చుట్టాలంతా ఊళ్ళోనే ఉన్నారు, సామాన్యంగా వాళ్ళెవరూ ఇల్లు వదిలి పోరు అన్నారు. ఎట్లా చెప్పడం, ఎక్కడికన్నా వెళ్ళొచ్చుగా అన్నాడు ప్రొపరేటర్. లేదు సార్, అట్లాంటి వాళ్ళు కాదు మా వాళ్ళు, పొట్టను నమ్ముకొని ఒకచోటే పడి ఉంటారు అన్నాడు మేనేజర్. ఒకసారి ప్రొపరేటర్ గారి మేనేజర్ని పిలిచి, ఆఫీసులో ప్రతి పని నాకు చెబుతామే, చిన్న పనులేమైనా ఉంటే నువ్వు చెయ్యకపోతే ఎలా, నిన్ను మేనేజర్గా ఉంచినందుకు ఏదైనా బాగు చేయాలంటే చేయించు, అక్కర్లేనివేమైనా ఉంటే అమ్మేసి సొమ్ము చెయ్యి అన్నాడు. ఆఫీసు నుండి అక్కర్లేని సామాను ఉండనియ 4 రోజులు చూసి వాటిని తీసేయి. కళకళలాడుతూ ఉండాలి, కళా నిలయంలా ఉండాలి. ఇక్కడ ఉండే మనుషులు శుభ్రంగా ఉండాలి, స్థలం చక్కగా ఉండాలి, నీది బాధ్యత అన్నారుట మేనేజర్. అంగీకరి. ప్రొపరేటర్ మర్నాడు ఉదయం ఆఫీసు వచ్చేసరికి లోపల వరలో ఒక ఆయన గడ్డం గీయించుకుంటున్నారు. మేనేజర్ పక్కన నిలబడి స్వయంగా సలహాలు ఇస్తున్నాడు. సెలూన్ దారుడి స్నో కూడా రాసేయి, ఇక్కడ ట్యాంకు హెయిర్ ఆయిల్ ఉంది, అది రాసి తలనున్నగా దువ్వేయి అంటున్నాడు. సరే సార్ అంటున్నాడు సెలూన్ దారు. ఈయనకే కాదు, లోపల ఎవరు వచ్చినా గడ్డం కొంచెం మాస్తే చాలు చేసేయి, తల దువ్వేయి, కావాలంటే క్రాప్ కూడా చేసేయి. మా ఆఫీసులో అడుగు పెట్టిన వాళ్ళంతా కళకళలాడుతారు, ఇది కళా నిలయం తెలుసా అంటూ వెనక నిలబడి ప్రొపరేటర్ ఇదంతా విన్నాడు. పట్టని కోపం వచ్చి, కళా నిలయం కాదు క్షౌరశాల, ఇదేమిటి ఇక్కడ షాప్ పెట్టించావు అని అరిచాడు. ఈయన ముఖం మరీ అధ్వాన్నంగా ఉందండి, మమ్మల్ని చూడాలని వచ్చాట, వెళ్ళి గడ్డం చేయించుకు రమ్మన్నా. అక్కర్లేదండి అన్నాడు. మీరు వచ్చి కోపడతారని ఇలా చేసేశాను, పర్వాలేదంటారా,
మీతో మాట్లాడటానికి పనికి వస్తారంటారా అన్నారు. ఎన్ని పొరపాట్లు చేసినా ఆ మేనేజర్ అంటే ప్రొపరైటర్లకు ఎందుకో అభిమానం. తెలివితేటలు 15% అని వాళ్ళకు తెలుసు. కానీ వాళ్ళకి వాళ్ళు కావలసినవి నీళ్లు ఎలాగో ఉన్నాయి, వీళ్ళు ఎలాగో ఉంటాయి కనుక వాళ్ళని తీసేయరు, సాటుగుండా దీవిస్తారు కూడా. ఒక రోజున ప్రొపరైటర్ గారి చొక్కా వెనక వైపుకు కొంచెం చెరిగింది. అది చూశాడు మేనేజర్. మొదట దర్జీని పిలుద్దామనుకుని, కానీ కాస్త దానికి దర్జీ ఎందుకు టైలరు అని తనే సూది దారం తీసుకొని కుర్చీ వెనక చేరి కుట్టేశారు. అప్పుడు పక్కపక్క నవ్వుతూ కుట్టేశాను సార్. ప్రొపరైటర్ ఏమిటి అన్నాడు ఆశ్చర్యం. మీ షర్ట్ సార్ వెనక వైపు చెరిగింది, కుట్టేశాను. ఎలా కుట్టేవయ్యా నాకు చెప్పకుండాను? చిన్న పనులు చెప్పొద్దన్నారు కదా సార్. చిరుగు 2 అంగుళాలుంటే ఎక్కువ లేదు, ఏ 5-6 అంగుళాలు ఉంటే మీతో తప్పకుండా చెప్పేవాడిని అన్నాడట. ప్రొపరైటర్కు నవ్వు కోపం రెండూ వచ్చాయి. అక్కర్లేని వస్తువులు ఉండనివ్వకు, మనకు దండగా అని ప్రొపరైటర్ అని చెప్పాం పైన. అలాంటి హెచ్చరికే చేశాడు. ఒక ఇంగ్లీష్ కంపెనీ మేనేజర్ సరే అన్నాడు. మేనేజర్ ఆ ప్రొపరైటర్ ఏదో పని మీద ఊరెళ్ళి 10 రోజుల దాకా రాడు. ఆయన తిరిగి వచ్చేటప్పటికి ఆయన కూర్చునే కుర్చీ, బల్ల, అడ్రస్ ఇల్లు. మేనేజర్ని పిలిచి అడిగాడు, ఇదేమిటి ఇవన్నీ ఏమయ్యాయన్నాడు. అమ్మేశా అన్నాడు అంటూనే వేలాన్ జాబితా చేతికి. నేనేమైనా అనుకున్నావయ్యా, ఇవన్నీ అమ్మేశావు అని మేనేజర్పై మండిపడు. మీరే చెప్పారుగా, ఏ వస్తువైనా సరే ఊరికే పడుతూ ఉంటే 4 రోజులు చూసి అమ్మేయమన్నారుగా. ప్రొపరైటర్ చెప్పింది తనకే తగిలిందని దిగులు పడ్డాడే తప్ప ఆ మేనేజర్ తెలివితేటని గురించి కించిత్తు కూడా విచారపడలేదు. పైగా ఆయన్ని గురించి మాట్లాడేటప్పుడల్లా సిన్సియర్, వెరీ సిన్సియర్ అంటూ ఉండేవాడట. ఒక ఆఫీసులో మేనేజర్ని పిలిచి ప్రొపరైటర్ ఇలా చెప్పారు, ఇదిగో చూడండి, మన ఆఫీసులో గుమాస్తాలు చాలా కాలం నుండి పనిచేస్తారు. మనకు కొద్దో గొప్ప లాభాలు వస్తున్నాయి. వాళ్ళని కొంచెం పైకెత్తడం, మాట ఆలోచించాలి. కూర్చున్న తోటే కూర్చోవటం బాగుండదు అని. మర్నాడు ప్రొపరైటర్ వచ్చేసరికి మేనేజర్ ఒక సన్నటి గుమాస్తా భుజాన వేసుకుని నుంచున్నాడు. వాడు రవ్వు దివు కొట్టుకుంటున్నాడు. దేశపతి ప్రొపరైటర్ ఆర్డర్ దించడానికి వీల్లేదు అన్నట్టమే. ప్రొపరైటర్ ఇదేంటయ్యా అలా పైకెత్తా, ఏం చేశారు? ఉన్న వాళ్ళలో ఈయనే కొంచెం తేలిక, తక్కిన వాళ్ళు నేను ఒక్కడిని ఎత్తలేను సార్ అన్నారు. కిలో పండులో 1/2 కిలో టెంక. పాత పద్ధతులు మారి కొత్తవి లోకంలోకి అమల్లోకి వస్తూ ఉంటాయి. కానీ పాతను అంత తేలిగ్గా మరిచిపోవటం సాధ్యం కాదు. అందువల్ల పాత కొత్తని రెంటిని మరిస్తూ తరించాల్సి వస్తూ ఉంటుంది. వీటి వల్ల కొంత దబ్బిబ్బు, తర్జన భర్జన తప్ప. కానీ అంత మాత్రంతో పాత అలవాట్లు చంపుకొని బజట పడగలమా? మనకిప్పుడు వీసెల్లెక్కడు పోయాయి, అంతా కిలోలమయం. బియ్యం దగ్గర నుంచి బీరకాయల వరకు కిలోల లెక్క చూసుకోవాల్సింది. అపరాలు, ధాన్యం, ఉప్పు వగైరా కొలిచేందుకు పూర్వం కొంచాలు, అడ్డలు, మానికలు, సేర్లు, తవ్వలు, సోలలు, గిద్దలు. ఇప్పుడు వీటి పేర్లు తెలిసేవాళ్ళు లేరు. ఒక ఉప్పు మాత్రం ఎందుకునో ఇంకా తక్కెడలో పెట్టకుండా తవ్వలలు మరకాలతో, అడ్డలతో కొలుస్తుంది. పైన చెప్పిన కుంచాలు వగైరా కొరత పాత్రలు నిత్య జీవితంగా ఎంతగానో పాకిపోయి వాటి మీద అనేక సామెతలు, ఉపమానాలు వచ్చాయి. అదేం పిల్లడు పిచ్చమ్మగారు, పుట్టడమే తవ్వంత తలకాయతో పుట్టాడు, వాడికి నా కోపం తెలియదు, నుంచుంటే కొంచెడు పళ్ళు రాలేవి, ఇంటికి సూర్యుడు బిత్తం పెట్టేవారుంటే దుప్పటి జోలి కట్టుకోవచ్చు,
ఆ మనిషిని నమ్మటానికి వీల్లేదు. మనతో మాట్లాడుతూనే ఉంటాడు, మానిక తెరగేసి కొలుస్తాడు. అద్దెడు బియ్యం ఇస్తే గుడ్డు చాకిరీ చేసేంత మంది చాలా మంది ఉన్నారు. వాడి గోలంతా మనకెందుకురా, వాడొట్టి సోలమూర్తి రథం, సోల అది పట్టి తిండిపోదు. సేరు నెయ్యి గుమ్మరించినా చెయ్యి తెయ్యడు, ఊ అనడు. అది ఇలాంటి ప్రయోగాలు ఎన్నో ఉన్నాయి. మన ఈ పాత్రల పేర్లు జానపద గేయాల్లో కూడా ప్రవేశించాయి. మచ్చుకు మానిక ప్రయోగం ఒకటి చెబుతా. ఊచక త్రోచేత ఉగ్గమోచేత, ఊచకర్రోచేత ఉగ్గమోచేత, ఊగుతూ వచ్చిన తాతెవ్వరమ్మ, మానిక నిండాను మాడలూసుకొని మనమరాల నిన్ను మనుమడగ దీవస్తి. ఇందులో మానిక మాడలు ఉన్నాయి. కొన్నాళ్ళు పోతే మానిక పేరు ఎవరికీ తెలియదు. బేటల పేర్లే మర్చిపోయాం, ఇక మాటలు ఎక్కడ జ్ఞాపకం ఉంటాయి. కిలోలు వచ్చి ఈ పాత్రలకు వాటికి సంబంధించిన ప్రయోగాలకు తిలోదకాలిచ్చాయి. సాంప్రదాయాలను చంపి దూరంగా విసిరేయటం నాగరికత లక్షణం. కొల్లలుగా పండాలి, ప్రజలు చల్లగా వర్ధిల్లాలి. కొలతలు ఏవైతేనేం అమ్మేవాళ్లకు కొనేవాళ్లకు లేని అసౌకర్యాలు కూర్చొని గుణించుకునే వాళ్లకొచ్చిందా? కొలత పాత్ర ఏవైతేనేం తలకట్టు దానిపైన కుప్పగా పోస్తే ధాన్యలక్ష్మికి కిరీటం పెట్టినట్లుగా, కొలిచి కొంగుల్లో పోస్తుంటే బంగారం మూట కట్టుకున్నట్టు. ఇప్పుడేముంది, తండురాలు కూడా తక్కెళ్లకొచ్చాయి. 3 గింజలు ఎక్కువైతే ముళ్ళు కదులుతుంది. ఆ ముళ్ళు వంక చూడటం తప్ప బియ్యం వంక చూడటం పోయి, తక్కెడలో బియ్యం చేతి కంచెలోకి రావడం, వంచిన తల ఎత్తకుండా ఇంటికి చేరడం అని పాతకాలపు స్త్రీ ఒక ఆమె బాధపడి, మాకీ తూనిక బాగుందండి, కొలత రోజుల్లో గింజలు నిలబడడం లేదని, కొలత సరిగా లేదని గొడవ చేసే, ఇప్పుడు మాట్లాడకుండా తీసుకువెళ్తున్నారని ఒక దుకాణదారుడు సంతోషం వెలిబుచ్చారు. అంగడిలో కిలోల లెక్కలు వచ్చిపడ్డ ఇళ్లల్లో ఇంకా పాత పద్ధతిలోనే మాట్లాడుతున్నారు. ఎవరైనా తిండిపోతును గురించి చెప్పేటప్పుడు బాబు సేరు బియ్యపు అన్నం చిటికేస్తే లోపలికి మాయం చేస్తాడు అంటారు, కానీ కిలోలో 8/5 వంతో ఇచ్చే తినేస్తాడు అని ఎవడు అండు. అత్తయ్య గారు అత్తెసర ఎంత పెట్టను అని కోడలు అడిగితే 3 సోరలు పోసి పైన చారెడు పొయ్యమ్మ, ఒక ముద్ద మిగిలితే మిగులుతుంది, తెల్లారి తినవచ్చు అంటుంది. కానీ 1/2 కిలోకి 10 గ్రాములు తక్కువగా పొయ్యి అనడం దాకా ఇంకా రాలా మన ఇళ్లలో. ఎవరింటికైనా బియ్యానికి అప్పు కోసం వెళితే కిలోల లెక్కన అడిగి తేవాలంటే తూనిక రాళ్ళు కూడా వెంట పెట్టుకెళ్ళాలా? ఇందాక ఎందుకు రాలేదు వ్యవహారం? ఇంకా 2 డబ్బాల బియ్యం బదులివ్వండి బామ్మగారు, రేపు ఉదయం తెచ్చిస్తాను అని వెనకటి పద్ధతిలోనే అడుగుతున్నారు జనం. హైదరాబాదులో మామిడి పళ్ళు కూడా కిలో పళ్లలో 1/2 కిలో టెంకలే పోతాయి. 1/4 కిలో పెచ్చులు, నోటికి వచ్చేది 1/4 కిలో గుంజు అని అక్కడ కొత్త కాపురం వెళ్ళి కొత్తగా కాపురానికి వెళ్ళిన గృహస్థు వనగటం నేను విన్నానంటున్నారు రావుడు. ఇక్కడ కూరగాయల దుకాణాలకు వెళ్ళిన అంతా కిలోల లెక్కల్లోనే అమ్ముతున్నా మధ్య మధ్య వీసలు సవాసేలు వస్తూ ఉంటాయి. కొనడానికి వెళ్ళిన వాడు వంకాయలెంత అని సామాన్యంగా అడగటం మామూలు. ఇంతని జవాబు వస్తుంది. వీస ధర, కిలో ధర అని మళ్ళీ అడగాలి. ఇప్పుడు కానీ ధర నిర్ణయం కాదు. ఒకప్పుడు వీస అనుకొని తూయించిన తర్వాత కిలో అని వదిలేయటం కూడా జరిగేది. మొదట్లో నువ్వు చెప్పింది వీస ధరేమో అనుకోను అని ఎవరైనా, ఇంకా వీసలెక్కడున్నాయ్యా విఘ్నేశ్వర అని ఎక్కిరించాడు ఒక దుకాణం. దొండ 1/4 కిలో 15 పైసలు దుకాణదారుడు చెబితే
వేలకిస్తావా అంటారు కానీ 12 పైసలకి ఇస్తావా అన్నది ఎవరు? ఇక్కడ బేరాలన్నీ ఇలా ద్వంద్వ ప్రమాణాలతో నడుస్తున్నాయి. అసలు ప్రమాణ తూలిక మాట ఆలోచించటం తక్కువ. మొత్తం మీద వ్యాపార రంగాన్ని కిలోలు, లీటర్లు, మీటర్లు పరిపాలిస్తుంది. ఈ కిలోల కాలంలో సలక్షణంగా ఎలా బతుకుతామా అని చాలా మందికి భయంగా ఉంది. మధ్యతరగతి కుటుంబీకులు చాలా మంది మదన పడుతూ ఉంటారు. రేపు రానున్నది కానున్నది అనే దాని గురించి తెలుస్తుంది.